రేపు సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ జరగనుంది. ఈ కేసులో చంద్రబాబుని నిందితుడిగా చేర్చాలని, దర్యాప్తు సీబీఐకి అప్పగించాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. 7 ఏళ్లుగా ఈ కేసు వాయిదాల మీద వాయిదా అవుతుంది తప్ప నిందితులకు శిక్ష పడటం లేదని, రేపటి విచారణలో తప్పకుండా న్యాయం జరుగుతుందని భావిస్తున్నట్లు ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. ప్రస్తుతం ఓటుకు నోటు కేసు నేను 2 పిటిషన్లు వేయడం జరిగింది. ఆ 2 కూడా గౌరవ న్యాయస్థానం ముందు రేపు విచారణకు రాబోతూ ఉన్నాయి. ఒకటి, తెలంగాణ ఏసీబీ ఈ ఓటుకు నోటు కేసుకు సంబంధించి సరిగా విచారణ చేయటం లేదు, దాన్ని సిబిఐకి బదిలీ చేయాలని చెప్పి కోరుతూ నేను వేసినటువంటి పిటిషన్ని గౌరవ సుప్రీంకోర్టు ఎలౌ చేసినటువంటి సంగతి ఒకటి. రెండవది, చంద్రబాబు నాయుడిని ఓటుకు నోటు కేసులో ముద్దాయిగా చేర్చాలి అని చెప్పి తగినటువంటి ఆధారాలతోటి నేను గౌరవ సుప్రీంకోర్టుని ఆశ్రయించినప్పుడు దాన్ని కూడా ఎలౌ చేసినటువంటి పరిస్థితులు. అంటే ఈ 2 పిటిషన్లు ప్రస్తుతం రేపు విచారణకు రాబోతూ ఉన్నాయి.